షో టైమ్. స్టారింగ్ వచ్చేసి 'నవీన్ చంద్ర', 'కామాక్షి భాస్కర్', 'రాజా రవీంద్ర', 'నరేష్'. 'నవీన్ చంద్ర'ది లాస్ట్ 'లెవెన్' అనే మూవీ ఉంటది. చూడకపోతే చూసేయండి. సూపర్ థ్రిల్ ఉంటది. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో 'హూ ఈజ్ కిల్లర్' అనే టెన్షన్‌తో, మైండ్ బ్లాక్ ట్విస్ట్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటది. ఆ తర్వాత 'బ్లైండ్ స్పాట్' అనే మూవీ వచ్చింది. జస్ట్ అన్ యావరేజ్ అనిపించింది. ఇప్పుడు ఈ షో టైమ్ గురించి చెప్పాలంటే టైటిల్ షో టైమ్ అని పెట్టేశారు. బట్ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ రిలీజ్ చేశారు. మూవీ లెంత్ 1 ½ అవర్ అలా ఉంటదంతే. బేసిక్‌గా స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక డీసెంట్ ఫ్యామిలీలో సడెన్‌గా ఒక వ్యక్తి చిన్న గొడవ కారణంగా యాక్సిడెంటల్‌గా చనిపోతారు. ఫైనల్‌గా వాళ్ళు ఆ శవాన్ని ఏం చేశారన్నది మీరు మూవీలో చూడండి. ఈ మూవీ మొత్తం 1 డేలో జరిగిపోతుంది. నాకు నచ్చిందా లేదా అంటే జస్ట్ అండ్ యావరేజ్ అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు. ఇందులో నరేష్ గారు కామెడీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆయన ఉన్న సీన్స్‌లో చాలా నవ్వుకున్నా. యాక్టింగ్ గూడా చాలా బాగా చేశారు. ఇంకా 'నవీన్ చంద్ర' విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో తప్పిస్తే, మిగతా సీన్స్‌లో ఎక్కడెక్కడున్నాడో 'గుంపులో గోవిందలాగా' జస్ట్ సైడ్ క్యారెక్టర్‌లా ఉంటాడు. ఇంకా సెకండ్ హాఫ్ అంతగా నచ్చలేదు నాకు. ఇది రైటింగ్ మిస్టేక్స్ అయ్యుంటది ఐ థింక్. బికాజ్ అక్కడ ఏం లేదు సాగదీయడం తప్ప. ఇంకా ప్లస్ పాయింట్ల విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ నరేష్ సీన్స్ బావుంటాయి. అట్లాగే క్లైమాక్స్ కూడా చాలా బావుంటది. నరేష్ గారు హైలైట్ మెయిన్ పిల్లర్ ఈ మూవీకి. పోలీస్‌గా చేసిన క్యారెక్టర్ 'రాజా రవీందర్' చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్‌గా కూడా బావుంది మూవీ. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ చాలా లాగ్‌గుంటది. 'నవీన్ చంద్ర' క్యారెక్టర్‌ని అంత బాగా రాయలేదనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే పోలీసు రాగానే చాలా డౌన్ అయిపోతుంటాడతను. అక్కడక్కడ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ గూడా వచ్చింది నాకు. అంతే అండి. మూవీ అయితే జస్ట్ యాన్ యావరేజ్ అనిపించింది. ఒక్కసారైతే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి బ్యాడ్ సీన్స్ ఏం లేవు. జస్ట్ టైమ్ పాస్‌గా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.